షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనలో చాలామంది జొన్న రొట్టెల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తినటం వల్ల రక్తంలో గ్లూకోజు చక్కటి నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? జొన్న రొట్టెలతో నిజంగానే షుగర్ జబ్బు తగ్గుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతారో ఇప్పుడు విందాం. వరి బియ్యం తినే వాళ్ళకి తొందరగా జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందన్నమాట. మీరు గోధుమలు తీసుకున్నా కూడా అంతే, దగ్గర అంతే ఉంటుంది. అంటే ఉడకబెట్టిన రైస్ అన్నం తిని ఆ తర్వాత మీరు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. అదే మీరు జొన్నలు, రాగులు, సజ్జలు, అవిసెలు, తైదలు అలాంటివి వాటితో చేసినప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కినోవాలు, ఓట్స్ ఏం తిన్నా కూడా వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగవు. కాబట్టి మీరు చూడడానికి అది అంతా కూడా చాలా బాగుంది, మనం ఇంత ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగలేదు అనుకుంటాం. కానీ అన్నిట్లో ఉండేటువంటి గ్లైసెమిక్ లోడ్ ఒకటే. చెప్పుకోవాలంటే రాగిలో అన్నిటికన్నా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి గ్లైసెమిక్ లోడ్ అనేది అన్నీ ఒకటే. కాబట్టి మీకు వెంటనే జీర్ణం అయ్యేవి, వెంటనే జీర్ణం కానివి అనేటువంటి పదార్థాలుగా దాన్ని విభజించుకుని కొన్ని సందర్భాల్లో వెంటనే జీర్ణం కాని పదార్థాలు తీసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి వాళ్ళ ప్రాంతాల్లో ఏం తిన్నారు, మీరు తేలిగ్గా జీర్ణం అయినా కూడా మీకు అలవాటు ఉందా లేదా, మీరు అలవాటు లేని పదార్థాలను మాత్రం తినకూడదు. దానివల్ల చాలా కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి. గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. లీకీ గట్ సిండ్రోమ్ వస్తే రక్తంలోకి పెద్ద పరిమాణం ఉన్నటువంటి పదార్థాలు, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. జీర్ణం కాకుండానే లివర్లోకి వెళ్ళిపోతున్నాయి, కాలేయంలోకి వెళ్ళిపోయి ఫ్యాటీ లివర్ అనే జబ్బు వస్తుంది. ఇలాగ అనవసరంగా ప్రయోగాలు చేసి అలవాటు లేని పదార్థాలు తీసుకుని తాత్కాలికంగా మీరు డయాబెటీస్ని తగ్గించుకున్నట్టుగా రక్తంలో గ్లూకోజ్ని తగ్గించుకున్నట్లయితే వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని ప్రమాదాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఆయా కోణాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అంత కష్టపడి ప్రయోగాలు చేయొద్దు, ఆహార ప్రయోగాలని చెప్తున్నాం.